హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ టమాటా షార్వా ఎలా తయారు చేసుకున్నామో చూసారా. చూడండి ఎంత బాగుందో. ఇట్లా జిర్జిరా అంటారు కదా, ఆ యాక్తో తింటే సూపర్గా ఉంటుంది. బఠానీలు కూడా వేసినాను వంటల్లో. ముందుగా ప్యాన్ వేసుకొని బిర్యానాకు బిర్యానీ ఫ్లవర్ అంటారు కదా, చెక్క, అది పచ్చిమిర్చి, టమోటా, ఎర్రగడ్డలు పేస్ట్ కొట్టి పక్కన పెట్టేసుకుందాం. అల్లం పేస్ట్ ముందుగా చికెన్ కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత అల్లం పేస్ట్ కొట్టిపెట్టినాం కదా, అల్లం పేస్ట్ వేసేసి బాగా పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి, చికెన్ వేసేసుకున్నాము. బాగా పచ్చివాసన పోయేదాకా వేసుకొని చికెన్ వేసేసుకొని మసాలా అంతా దానికి చికెన్ పట్టేట్టుగా చేసుకోవాలి. కొద్దిగా గల్లుప్పు, టమోటా వేసేసి ఒక 5 నిమిషాలు ఉప్పు చికెన్కి పట్టేట్టుగా వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు, కారము, ధనియాల పొడి, పుదీనా వేసేసి ఉప్పు, కారం అంతా చికెన్కి పట్టేటిగా మగ్గనియాలి. ఒక 5 నిమిషాలు. అలాగా మనం నీళ్ళు పోసేసుకుందాం. పోసేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఈలోగా మనము కొద్దిగా ఆయిల్ వేసేసుకొని టమాటా సార్వాకు కొద్దిగా ఆమాలు వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు వేసేసి కొద్దిగా కరివేపాకు ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి పచ్చిమిర్చి వేసేసుకున్నాం. చాలా బాగుంటుంది టమాటా షార్వా. అల్లం పేస్ట్ కూడా వేసేసినాను, మీకు చూపించలేదు. బాగా పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఈలోగా మనం బిర్యానీకి రెడీ అయింది కదా, కోడి గుండెకాయ అంటాం కదా, అది ముందుగా వేసినానుకో చెదిరిపోతుంది. అందుకని ఉడికేటప్పుడు వేసినానుకో బాగుంటుంది, అందుకని వేసేసినాను. ఇంకా ఉడకాలి. ఈలోగా మనము టమాటా షార్వాకు పసుపు, కారము వేసేసి బాగా 5 నిమిషాలు మగ్గనిచ్చేసి మనము టమాటా జ్యూస్ కొట్టి పెట్టుకుంటాం కదా, మిక్సీలో కొట్టి పెట్టేసుకున్నాను. దశలో జ్యూస్ వేసేసుకొని బాగా సేరవలాగా సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. బాగా వచ్చింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన మీ ఫ్యామిలీలో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. డకుస్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని చేసేసుకున్నాము. చూడు, బాగా బిర్యానీకి రెడీ అయిపోయింది. ఇంకా రైస్ వేసేసుకొని మనము కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం కదా, రైస్ వేసేసుకోవాలి. ఒకే 5 నిమిషాల్లో అయిపోతుందండి. అయిపోయింది. ఇంకా మూత పెట్టేసుకొని మనము ఈలోగా మళ్ళీ మధ్యలో టమాటా షార్వా చేసినా కదా, దానికి చూసుకుంటూ ఉండాలి అనమాట. పొంగిపోతుంది. మంట తగ్గించుకొని చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చూడండి, బిర్యానీ రెడీ అయిపోయింది. చికెన్ బిర్యానీ టమాటా షార్వా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.